నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. సాయంత్రం 4 వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు. పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనుచిత వ్యాఖ్యల కేసులో సినీ నటుడు అరెస్ట్. ముగిసిన మహాకుంభమేళ. 65 కోట్ల మంది పుణ్య స్నానాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ బూచ్ అపార్ట్మెంట్లో ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ బోజ్ అపార్ట్మెంట్లో ఆయన ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంపత్, మొత్తంగా గత ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేకపోతే చంద్రబాబు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి, అది కూడా శివరాత్రి రోజే అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అంతోంది. అసలు మొత్తంగా ఏం జరిగింది, అరెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సంపత్? హలో సంపత్, చెప్పండి. అయితే నిన్న రాత్రి చిన్నట్టు పోసాని కృష్ణమురళి పోలీసులు ఆ నివాసం ఇది మైహోమ్ పూజలోని రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోమ్ పూజ అపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలో వైసీపీ పార్టీకి పనిచేసినప్పుడు గతంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సందర్భంగా అక్కడ నుంచి ఏదైతే మన ఆయన పోలీసులు నిన్న రాత్రి ఆయన నివాసంలో ఉంటాడు, రాయదుర్గంలోని ఆయన నివాసంలో ఉంటున్న మన మైహోమ్ భోజ అపార్ట్మెంట్ లో కూడా ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ నుంచి ఆయనని అనంతపురం జిల్లాకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయనపై పలు కేసు, ఎందుకంటే ఆ రోజు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే వీళ్ళపైన ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు. దీనికి సంబంధించి పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లాలో అలాగే ఓబులవారిపల్లిలో అన్ని కేసులు సినిమా పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని అదుపు తీసుకోవడం తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంపత్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 5 మండలాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 7,600 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఇక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఓటు వేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 5 మండలాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 7,600 పట్టభద్రుల ఓటర్లు కలిగి ఉన్నారు. ఇక పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా ఓటు వేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాఘవ, మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందా? దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ్. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయ పట్టభద్ర స్థానాల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 3-7 చొప్పున స్థానాల్లో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నది. అయితే ఏపీ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్ర నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 16 జిల్లాల పరిధిలోనే 1,162 కేంద్రాల్లో పోలింగ్లు అధికారులు కూడా ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో సుమారుగా 70 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 6,84,593 మంది ఓటర్లో ఉన్నారని, ఈ పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల ఉన్న క్యూ లైన్ లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం కల్పిస్తారని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్పుకున్నారు. అయితే పోలింగ్ కోసం ఎన్నికల సంఘము పటిష్టంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో పాకాలపాటి రఘువర్మ, ఏపీటీఎఫ్, గాదే శ్రీనివాసనాయుడు, పిఆర్టీయు, విజయ గౌరి, యూటీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్ర స్థానంలో అయితే 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీరిలో ప్రధానంగా రాజశేఖర్ కూటమి, రాఘవుల పీడీఎఫ్ మధ్య బాగా గట్టి పోటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అయితే 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి అభ్యర్థి, కేఎస్ లక్ష్మణ్ పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీగా నిలబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇప్పటికే ఉదయం నుంచి 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా పోలింగ్ ప్రక్రియ కూడా ఎన్నికల అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు కూడా పోలీసులకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నాడు. సంక్షాతక ప్రాంతాల్లో కూడా ఏమైనా గొడవలు కానీ ఏమైనా గొడవలు దిగితే డ్రోన్ కెమెరా నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపారు అధికారులు. అయితే ఈ సాయంత్రానికి 4 గంటల వాటికి పూర్తిగా ఎన్నికలు కూడా నిర్వహించి పూర్తిగా ప్రక్రియ కూడా అయిపోవచ్చు అని చెప్పొచ్చు. ఈ 4 గంటల లోపల ఉన్న క్యూ లైన్ లో ఉన్న వారికే ఓటులకు వేసుకునే అవకాశం కూడా ఎదురుబాటు కూడా కల్పించింది ఎన్నికల సంఘం. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాఘవ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 151వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించినట్లుగానే శాసనమండలి ఎన్నికల్లో కూడా మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో కూటమికి అపూర్వమైన ఆదరణ ఇవ్వడం జరిగింది. అదే విధమైన ఆదరణ ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్వపు 5 సంవత్సరాల్లో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలవాలి. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఇవాళ పట్టభద్రులు ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన ఇవాళ స్పష్టంగా కానవస్తా ఉంది. తప్పనిసరిగా కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు అఖండ విజయం సాధించడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఆత్మకూరుకు చెందిన అయినబచ్చిన యశ్వంత్ స్నేహితులతో కలిసి సంగం మండలం కొలగట్ల వద్ద పెన్నా నదిలో ఈతకు వెళ్లారు. యశ్వంత్తో పాటు 5గురు నదిలో ఈతకు దిగి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వారిలో 2 సమీపంలోని చెట్టుకొమ్మ పట్టుకుని బయటపడ్డారు. యశ్వంత్, అబ్బుడు అనే బాలుడు కొట్టుకుపోయారు. అబ్బుడిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాపాడాడు. కానీ యశ్వంత్ గల్లంతయ్యారు. బాలుడు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కళ్యాణ మండపంలో సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాలని మొక్కుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. పూజలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. అనపర్తి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం భక్తి సేద్యపు ఆదర్శ రైతు, ఆధ్యాత్మికవేత్త చెట్రాతి అప్పారావు, అమ్మాజీ దంపతులు, ధార్మిక చక్రవర్తిగా కర్రి పుత్రారెడ్డి, రామాసీత దంపతులను నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పురస్కారాలతో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కూలీ పనులు చేయించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో శివరాత్రిని పురస్కరించుకొని పబ్లిక్ హాలిడే రోజు కూడా విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. అంతేకాకుండా 1st ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు విద్యార్థులతో స్కూల్ బెంచీలు మోయించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా గుడిసెలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. దేవస్థానంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ సంచరిస్తూ ఆలయంలోని పుట్టల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనను చూడడానికి నిర్మల్ జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏటా శివరాత్రి రోజు నాగుపాము దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వినియోగించుకోవడానికి పట్టభద్రులు బారులు తీరారు. ఇక ఓటర్లను పలకరిస్తూ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూటమి నేతల పోలింగ్ ప్రక్రియని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. We will updates. Keep watching Foresight TV.